హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం టమోటా రసం ఎలా తయారు చేయాలో చూద్దామా. రసం పొడి అవసరం లేకుండానే టమోటాలు ఉంటే చాలు, ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి కలర్ఫుల్గా ఉండే టమాటా రసం తయారు చేసుకోవచ్చు. దీనికి మనకు పండు టమోటాలు కావాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఇష్టపడకపోతే పోపులో ఇంగువ వేసుకోవచ్చు. దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టమోటాలని శుభ్రంగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని రెడీగా పెట్టుకోండి. టమోటా ముక్కలు కూడా ఈ పొడితో పాటు మరలా గ్రైండ్ చేసుకోండి. ఒక్క విషయం మటుకు గుర్తుపెట్టుకోవాలి, టమాటా ముక్కలు మిక్సీ జార్ నిండా వేశారనుకోండి అది మొత్తం బయటికి చిందే అవకాశం ఉంటుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని మనము రసం దేంట్లో అయితే మరగబెడదామనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకోండి. కొద్దిగా నీరు తీసుకొని మిక్సీ జార్లో వేసి ఆ మిగిలిన పేస్ట్ కూడా కలిసేలాగా కలుపుకొని ఈ రసం గిన్నెలో వేసుకోండి. 1 లీటర్ నీరు వరకు వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ రసంని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోండి. టమోటాలు బాగా పుల్లగా ఉన్నాయనుకోండి, చింతపండు ఎక్కువ అవసరం పడదు. కొద్దిగా పులుపు తక్కువ ఉన్న టమోటాలు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి. రసం తెరులుతూ ఉన్నప్పుడు 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకోండి. మనం ఇక్కడ ధనియాల పొడి వేయట్లేదండి, దాని బదులు కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర కాడలు ఉన్నాయి, అవి నేను కొంచెంసేపు వేసి మరగనిస్తాను. తర్వాత చింతపండు కూడా గుజ్జులాగా తీసుకొని వేసుకోండి. ఇలా రసము 10 నిమిషాల సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి. ఇప్పుడు పోపు పెట్టుకోవటానికి నూనె చాలా తక్కువ వేసుకోవాలండి. 1 స్పూన్ నూనె వేసుకున్నా సరిపోతుంది. దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇష్టం ఉంటే వెల్లుల్లి రెబ్బలు, లేకపోతే ఇంగువ, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడాక ఆ పోపును తీసి మనం మరుగుతున్న రసంలో వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన టమాటో రసం తయారైపోయింది. రంగు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.